ప్రియమిత్రులారా, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి అని పౌరుషాగ్ని ప్రజ్వలింపచేసిన గంధము పూయరుగా పన్నీటి గంధము పూయరుగా అంటూ కీర్తనలు చేసిన తెలుగు పదాల సొబగే తెలుస్తుంది. అలాంటి అందమైన తెలుగు పదాల తెన్నులను తెలిపే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పొలము, పోగు, పోవు అను పదాలను మీకు వినిపించున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. నగ నట్ర, పొలము పుట్ర అనే మాటల్ని మనం వింటూ ఉంటాం. పల్లెల్లో ఊళ్ళ చుట్టూ పంట పొలాలు పచ్చ పచ్చగా కనబడుతూ ఆహ్లాదాన్ని ఇస్తాయి. పొలం దున్నినప్పుడు, నారు వేసినప్పుడు, నాట్లు వేసినప్పుడు, పైరు ఎదిగినప్పుడు, వరి పొట్టల్లా కంకులు ఏపుగా ఉన్నప్పుడు, పంట కోసినప్పుడు, గడ్డివాములు వేసినప్పుడు రకరకాల అందాలతో కనువిందు చేస్తూ ఉంటుంది. మన దేశంలో నల్లమల అడవులు, దండకారణ్యం, నీలగిరి, శబరిమలై మున్నగు ఎన్నో ప్రాంతాలలో పేరు పొందిన అడవులు ఉన్నాయి. అడవుల్లో వచ్చే మంటను కార్చిచ్చు అని అంటారు. అడవి సమాజానికి ప్రతిబింబం. ఈ అడవుల్లోనే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అడవి అందాన్ని చూచేనేమో కృష్ణశాస్త్రి గారు ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేతరెమ్మనై, ఈ అడవి దాటిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా అంటూ పాట రాశారు. అడవి అనేది పొలము అనే పదానికి ఉన్న ఒక అర్థం. ఇక్కడ అక్కడ అని కాదు, చక్రి అన్ని చోట్ల ఉన్నాడు అని ప్రహ్లాదుడు తన తండ్రితో అన్నాడు. అలాగే వసంత ఋతువు వచ్చిందంటే అన్ని చోట్ల వింత వర్ణాల పూల సంబరాలే. ఒక ఛాయ అనపాయ పికగేయ సముదాయము, ఒక సీమనానా మయూర నినదములు, ఒక వంక నకలంక మకరాంక హయహేషలు, ఒక క్రేవ వనదేవ యువతిగీతి, ఒక చెంత సురకాంతల కరాంత తతనాదము, ఒక దారి వన శారికోదితంబు, ఒక యోర భటుచారణ కుమార ఫణితంబులు, ఒక దండ నలిమండలి కలిగానము అంటూ చోటు అనే అర్థము వచ్చు రకరకాల పదాలతో రామరాజభూషణుడు వ్రాసిన వసుచరిత్రలోని ఈ పద్యము ఎంతో హృద్యమైనది. చోటు అనేది పొలము అనే పదానికి ఉన్న మరో అర్థము. చేనును దున్న, చేలోన దున్న అంటూ చిన్న గేయాలలో వాడబడింది చేను అనే పదం. అలాగే చేనులో చేను కలిసిన పోనీయరాదు, చేను చేసి చెడినవాడు లేడు, చేను పండాలి ఇల్లు నిండాలి వంటి సామెతల్లో చెప్పబడ్డ చేను అనేది పొలము అనే పదానికి గల వేరొక అర్థము. ఎల్లలెరుగని వాళ్ళము, కల్లలెరుగని వాళ్ళము, బాలలం మేం ఒక్కటే, లోకము మాకు ఒక్కటే అంటూ పిల్లలు పాడుతూ ఉంటారు. దేశాల మధ్య ఉండే ఎల్లల్ని చెరిపేయగలగాలి అనే మన పూర్వులు వసుధైక కుటుంబం అని అన్నారు. మన దేశానికి వాయువ్య దిక్కున ఎల్లగా ఉన్న హిమాలయ పర్వతాలలోని ఖైబర్ కనుమ ద్వారా ఎంతోమంది విదేశీయులు వచ్చారు. ఈ ఎల్ల అనేది పొలము అనే పదానికి ఉన్న ఇంకో అర్థం. చిరునామా ఆచూకీ దొరకలేదని, ఆనువాలు పట్టలేదని మనం ఎవరింటికి వెళ్లకుండా ఉంటామా? దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు రక్షక భటులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఆచూకీ అనేది పొలము అనే పదానికి గల ఇంకో అర్థము. దారిన పొయ్యే దానయ్య దారికి సుంకం చెల్లించినట్టు, దారిన పొయ్యే తగలాటాన్ని దాపుకు తెచ్చుకున్నట్టు, దారిలో దొరికింది ధర్మానికే పోయింది వంటి సామెతలలో ఉన్న దారి అనేది కూడా పొలము అనే పదానికి ఉన్న అర్థమే. ఉప్పు కర్పూరము చూడడానికి ఒకేలా ఉంటాయి. ఆ విధంగానే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చూపులకు ఒకేలా ఉంటారు. నీవు చెప్పిన విధంగానే వాడు చెప్పాడు వంటి వాక్యాలలోని విధము అనేది పొలము అనే పదానికి గల అర్థమే. ఇప్పుడు పోగు అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. ఇల్లంతా ఊడ్చి ఆ పాచిపోగు ఎత్తాలి, చంపి పోగులేస్తాను వంటి మాటల్ని మనం వింటూ ఉంటాం. వీటిలో ఉన్న పోగు అనే పదానికి ఉన్న అర్థాన్ని చూద్దాం. ఒకప్పుడు ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు చెవులు కుట్టించి పోగులు పెట్టేవారు. ఈ రోజుల్లో అది ఫ్యాషన్గా ఎవరో కొంతమంది మగపిల్లలు మాత్రమే చెవిపోగు కుట్టించుకుంటున్నారు. చెవులు కోసుకుపోతుంటే కుట్టుకాడలకు ఏడ్చినట్టు అనే సామెతలో ఉన్న చెవిపోగు అనేది పోగు అనే పదానికి ఉన్న ఒక అర్థం. మొండిమలతో ఉన్నవాడిని చూచి ఒంటి మీద నూలుపోగు లేదు అని అంటారు. నూలుపోగుల్ని బాగా పేని మంగళసూత్రపు తాడును తయారు చేస్తారు.
ఆ నూలు పోగులతోనే బట్టలు నేస్తారు. నూలు పోగంత విలువ లేదు అనే ప్రయోగాలు ఉన్నాయి. నూలు పోగు అంటే పత్తి నుండి తకిలితో కానీ రాట్నంతో యంత్రాల వలన కానీ తీయబడిన దారాన్ని నూలు పోగు అంటారు. పూలు మాల కట్టడానికి, పుస్తకాలు కుట్టడానికి, ఆఖరికి శస్త్రచికిత్సలలోనూ ఉపయోగపడే దారం పోగు అనే పదానికి ఉన్న మరొక అర్థం. పొలంలో పండే వడ్లు, కందులు, మినుములు, కూరగాయలు మొదలుకొని తోటల్లో కాసే కాయలు, పూలు రాశులుగా పోసి అమ్ముతారు. వాటిని త్రాసుతో తూస్తారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యంలో ముత్యాలు, వజ్రాలు మొదలైన వాటిని వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారట. అమ్మాయి చల్లని అందాల రాశి అని, సుగుణవతి అయితే సుగుణాల రాశి అని అంటారు. ఈ రాశి అనేది పోగు అనే పదానికి ఉన్న ఇంకో అర్థం. ఈనాటి రోజుల్లో జనసమూహం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే టెర్రరిస్టులు బాంబులు పెడుతున్నారని పత్రికల్లో చదువుతున్నాం. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో జనం గుంపులు గుంపులుగా ఉంటారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల తరువాత జనం గుంపులు గుంపులుగా కనిపిస్తారు. పల్లెల్లో సాయంకాలం వేళ పశువులు గుంపులు గుంపులుగా ఇంటికి తిరిగి వస్తుంటాయి. ఈ గుంపు అనేది పోగు అనే పదానికి గల మరో అర్థం. ఇప్పుడు పోగు అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. అకట చేజేతమమ్ముల హత్య చేసి బావు కొనబోవు ఆ మహాభాగ్యమేమి అంటూ కరుణశ్రీ గారి పుష్పవిలాపంలోను ఏటి కెరటాలు ఏరు విడిచి పోవు అనే పాదాలలో పోవు అనే పదము వాడబడింది. అలాగే గడిచిపోవు రోజులన్నీ ఆశలు మాత్రం తీరకపోవు. మనుషుల మధ్య ఉండే పగలు ప్రతీకారాలు ఏనాటికైనా మాసిపోవు. వైరి వీరుల చూచి బతికుంటే బలుసాకైనా తినవచ్చు రథమును వెలుకకు త్రిప్పు అంటూ ఉత్తర కుమారుడు యుద్ధభూమి నుండి పారిపోవ ప్రయత్నించాడు. ఎదరి రాజసైన్యాన్ని చూచి భయపడి రణరంగము నుండి పారివచ్చిన తిక్కనకు అతడు స్నానం చేయినప్పుడు అతని భార్య మంచం చాటుంచి పసుపు ముద్ద ఉంచి అన్నం తిను వేళలో అన్నంలో విరిగిన పాలు పోసి అతడిలోని పౌరుషాన్ని రెచ్చగొట్టి మరలా అతడిని రణభూమికి పంపింది. ఈ పారిపోవు అనేది పోవు అనే పదం యొక్క అర్థమే. అంతేకాక పెద్దల పట్ల వినయంగా, తోటివారితో స్నేహంగా, ఆడువారితో మర్యాదగా, పిల్లలతో ప్రేమగా ప్రవర్తించాలి అని చెప్పటంలోని ప్రవర్తించు అనేది మరొక అర్థం. మాట వలననే మంచి చెడులు, బంధాలు, గౌరవాలు అన్నీ ప్రాప్తిస్తాయి. కష్టాలతో పాటు సుఖాలు ప్రాప్తిస్తాయి. పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ జన్మలో సుఖం ప్రాప్తిస్తుంది అనటంలోని ప్రాప్తించు అనేది పోవు అనే పదానికి గల అర్థమే. వెళ్ళమంటే వెళ్ళక చూరు పట్టుకొని వేలాడినట్లు, వెళ్ళమంటే పెళ్ళికి వెళదామన్నట్లు వంటి సామెతలలోని వెళ్ళు అనేది కూడా పోవు అనే పదానికి గల అర్థమే. అలాగే చచ్చినవాని చారడేసి కళ్ళు, చచ్చినవాని కళ్ళు చారడేసి, చచ్చినవానితో సమానము, చచ్చిన పామును చావచిత కొట్టినట్లు, చచ్చినట్టు చేస్తాడు, గొడ్డు చచ్చాక పాడు తెలుస్తుంది, చచ్చినవాడి పెండ్లికి వచ్చిందే కట్నం అనే సామెతలలో చెప్పబడ్డ చచ్చు అనేది పోవు అనే పదానికి గల అర్థమే.